Hi everyone, Mum for All brings you one more story to you. Yesterday's story is really very well received. Thank you so much. And some of you have sent me personal messages saying that ఈ స్టోరీ నాట్ జస్ట్ ఫర్ కిడ్స్, అందులో ఉన్న మోరల్స్ మాకు కూడా మంచి రిమైండర్స్ అని అంటూ చాలా మంచి కామెంట్స్ పంపించారు. కీప్ డూయింగ్ దిస్ వర్క్ అని అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. Now, today we are going to get into one more story. ఈ స్టోరీ టాక్స్ అబౌట్ మ్యాజిక్ ఆఫ్ బిలీఫ్. లైఫ్లో గొప్పవాళ్ళు అయిన వాళ్ళే ఎవరైనా చూస్తే మీకు అర్థమవుతుంది. కొందరు చాలా ఆర్డినరీ ఫ్యామిలీస్లో పుట్టి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ని చూసిన వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, వాట్ యాక్చువల్లీ మేడ్ దెమ్ వాట్ దే ఆర్ అని చూస్తే దే హ్యాడ్ హ్యూజ్ బిలీఫ్. వాళ్ళ పట్ల వాళ్ళకి చాలా గట్టి నమ్మకం ఉండడం అన్నిటికీ కారణం. అంటే ఐఎమ్ పవర్ఫుల్, ఐ కెన్ డూ దిస్, ఐ క్యాన్ అన్నమాట వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ పవర్ని వాళ్ళు గట్టిగా నమ్మిన వాళ్ళు అయి ఉంటారు. నేను ఈ మాట అంటున్నప్పుడు మీకు ఆల్రెడీ స్వామి వివేకానంద గారి కోట్ గుర్తు వచ్చి ఉండాలి. ఆల్ ద పవర్ ఈజ్ విద్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్, డు నాట్ బిలీవ్ దట్ you are weak. If you think you're weak, you will be. If you think you're strong you will be. ఇది నిజం కదండి. పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లైక్ ఐఏఎస్ ఎగ్జామ్స్ లాంటివో లేదా మెడిసిన్ చేయడమో ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకం బట్టి ఇట్లాంటి పెద్ద డ్రీమ్స్ ఇక్కడ పుడతాయి. అట్లా డ్రీమ్ చేసే వాళ్ళని వీలైతే మనము ఎంకరేజ్ చేసి వాళ్ళ డ్రీమ్స్ అకంప్లిష్ అయ్యేలా చేద్దాం. కానీ లెట్ us not discourage them. Whether you are a parent or a teacher or you are somebody in the society, please make sure that if somebody is believing in himself or herself, it means that they have the potential to actualize it. Okay, let me get into the story. ఈ స్టోరీ ఒక షెపర్డ్ రామయ్య అనే ఆయన దగ్గర ఒక 20 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్ని పెంచుకుంటూనే తన లైఫ్ లైవ్లీహుడ్ అవుతుందన్నమాట. అతను ఆ గొర్రెల్ని తన ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవిలోకి తీసుకెళ్ళి మేపించి ఇంటికి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇలాంటి క్రమంలో ఒకరోజు తన గొర్రెలు మేస్తూ ఉన్నాయి, తన చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఎక్కడో చిన్న పులికూనో ఏదో ఏడుస్తున్న, అంటే అప్పుడే పుట్టిన పిల్ల ఏడుపు లాంటివి వినపడితే వెళ్ళి లేచి చూస్తే పొదల్లో ఒక చిన్న సింహం పిల్ల, దాని పక్కనే దాన్ని డెలివర్ చేసి చనిపోయిన ఆడసింహం కనపడతాయి. అది చూసిన అతనికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. దాన్ని వదిలేసి రాలేకపోతాడు. బికాజ్ అది వదిలేస్తే తెలుసు కదండి మీకు, ఏ హైనాల్ లాంటివి వచ్చి అడవి నక్కలు వచ్చి చంపేస్తాయి. అలా వదలలేక తను ఆ సింహం పిల్లని తన గొర్రెలతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు. కానీ డెఫినెట్గా వైఫ్ తిడుతుంది, గొర్రెలతో పాటు దాన్ని పెంచడం ఏంటని. ఆయన చెప్తాడు, ఇది గొర్రె అనే నమ్మేలా పెంచుతాము, దీన్ని సింహం అని తెలియకుండా పెంచుతాము అని చెప్పి దానికి రోజు ముందుగా గొర్రె పాలతో పెంచుతాడు. ఆ తర్వాత గొర్రెలు ఏ గడ్డి తింటాయో అట్లాంటి ఆహారమే పెట్టి వాటిని పెంచుతూ ఉంటాడు. ఇలా 7-8 నెలలు అయిపోయిన తర్వాత ఒకరోజు తనకి పాపం దాన్ని ఎప్పుడు ఇంట్లోనే వదిలేస్తాను, అడవికి తీసుకెళ్ళినాను అని అనిపించి ఈ గొర్రెలతో పాటు తీసుకెళ్తాడు. అది మెతకు తీసుకెళ్ళినప్పుడు ఈయన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద సింహం ఈ గొర్రెల మీద దాడి చేస్తుంది. ఆ గొర్రెలు అన్నీ పరుగో పెడుతుంటే ఆ గొర్రెలతో పాటు మన సింహం పిల్ల కూడా మే అనుకుంటూ పరిగెడుతుంది. ఇది చూసిన సింహం గారికి మైండ్ బ్లాక్ అయింది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని. సో ఆ గొర్రెల సంగతి వదిలేసేసి ఈ సింహం పిల్లని పట్టుకొని పక్కకు తీసుకొచ్చిన తర్వాత అదేమో ఆ సింహంని చూసి ఈ సింహం పిల్ల మేమే అని అరుస్తూనే ఉంటుంది. చెప్, నువ్వు సింహం ఈ మేమే అని అరవడం ఏంటి, లుక్ ఎట్ మీ, యూ అండ్ మీ ఆర్ ద సేమ్ అని చెప్తుంది అనమాట. చెప్తా అది నమ్మకపోతే దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక పాండ్ దగ్గర తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో స్టిల్ వాటర్లో మన ఇమేజెస్ కనపడతాయి కదండి, చూపిస్తుంది. చూడు, నువ్వు నేను ఒక సేమ్ టు సేమ్ ఒకటే ఫేస్లో ఉన్నాయా అని చెప్తుంది. అంటే దానికి ఆ సింహం పిల్ల మే అంటుంది, ఒప్పుకుంటుంది, మే అనే అంటుంది. అరే యార్, నువ్వు మే అని అరవకూడదే, నాలాగా ఇలా
గర్జించాలి అని చెప్పి పెద్ద రోర్ తీస్తుంది. ఆ గర్జింపుకి భయపడిపోయి బల్లి మేమే అంటుంటే, నువ్వు నాలాగా ఇప్పుడు అరవాల్సిందే అని చెప్పి గట్టిగా 4 సార్లు దాంతో ప్రాక్టీస్ చేయించి, దాని గొంతులో కూడా సింహంలాగా గర్జన వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ సింహము పిల్ల తన ఆ పెద్ద సింహంలాగా గర్జించిందో, సడన్లీ ఇట్ రియలైజెస్ ఐఎమ్ నాట్ ద సేమ్ షీప్, ఐఎమ్ సంథింగ్ ఎల్స్ అని అర్థమవుతుంది అనమాట. తర్వాత దానికి తీసుకొచ్చి కొంచెం ఒక జింకని వేటాడి ఆ జింక మాంసం తీసుకొచ్చి రుచి చూపిస్తే, ఆ సింహం పిల్లకి ఆ మాంసం చాలా రుచిగా అనిపిస్తుంది. పాపం అది మొదటి నుంచి ఆ గడ్డి తింటూ ఉంటుంది, అదే దాని ఆహారం అనుకుంటూ పెరిగింది కదా. సో దానికి అర్థమయ్యి తన రియల్ సెల్ఫ్ని అర్థం చేసుకుని, నేను ఉండాల్సింది అడవిలో అని అర్థమై ఆ సింహం రాజుతో పాటు అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇంతకీ ఇప్పుడు మనం ఈ కథలో మనం నేర్చుకున్న నీతి ఏంటి? మనలో కూడా ఇలానే ఆ గొర్రె పిల్లలాగా మనలో ఉన్న పొటెన్షియల్ని ఆ సింహం పిల్లలాగా మనం ఏంటో తెలుసుకోకుండా బతికేసి చచ్చిపోతూ ఉంటాం. అంటే మనకి దేవుడిచ్చిన చాలా పొటెన్షియల్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. వెనెవర్ ఐఎమ్ సేయింగ్ పొటెన్షియల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బికమింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ బికమింగ్ అ బిగ్ బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్. అవే మాట్లాడటం లేదు. వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు హవ్ బీన్ డూయింగ్ ఇన్ లైఫ్, దానిలో బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అవ్వచ్చు. ఎప్పుడు మనల్ని మనం బిలీవ్ చేసి మన పొటెన్షియల్ యాక్చువలైజ్ చేయడానికి సరైన ఎఫర్ట్ పెట్టినప్పుడు. చూడండి, చాలామంది చెప్తుంటారు మార్నింగ్ లేచి కాస్త ఎక్సర్సైజ్ చేయరా అంటే, పొద్దున్న పూట లేవడం మాత్రం నా వల్ల కాదు భయ్ అంటారు. అరే యార్, పొద్దున్న పూట లేవడం నా వల్ల కాదు అన్నోళ్ళు, నైట్ అవుట్స్ చేసి చదవలేము అన్నోళ్ళు ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు 4 వరకు షార్ట్స్ రీల్స్ చూస్తూ బతికేస్తున్నారు. So there is no such thing called as I cannot do. So believe that all the power is within you and you can actualize all your potential. See, ఈ కథలోనే చూడండి, ద లైన్ డి నాట్ చేంజ్. అది పుట్టడంతో లైన్తోనే పుట్టింది. లైన్ అని రియలైజ్ అయింది అంతే. ఇట్ రియలైజ్ ఇట్ ట్రూ సెల్ఫ్. సో యూ ఆర్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఓన్ పవర్. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రమ్ దట్ కండిషన్డ్ వీక్నెస్, నేను చేయలేను లోంచి బయటపడండి. పిల్లలకి కూడా మా వాడికి స్టేజ్ ఫియర్ ఎక్కువ, లేదా నలుగురిలో మాట్లాడడానికి సిగ్గు, ఇలాంటి మాటలు మీరు అనద్దు, వాడిని అననీయద్దు. ఇంకోటి చీకటి అంటే భయం, ఇలాంటివి ఏమీ అనద్దు. అట్ ద సేమ్ టైం పిల్లలకి చెప్పండి, ఒక ఆర్డినరీ పర్సన్ని ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మార్చేది వాళ్ళల్లోనే ఆ పవర్ అంతా దాగి ఉందని తెలుసుకోవడం. ఆ పవర్ని యాక్చువలైజ్ చేయడానికి కావాల్సిన ఎఫర్ట్, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్. ఈ కథ మీకు నచ్చి మీ పిల్లలకి మీ ఓన్ వర్షన్లో చక్కగా చెప్తారని, మీకు కూడా ఇందులోంచి ఏమైనా మోరల్స్ కనపడితే తీసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.